మా కేసీఆర్ దేవుడు. కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి. మరి ఆ దయ్యాలెవరు? ఆయన దేవుడైతే ఆ దయ్యాలెవరు? పార్టీలో ఉన్నవారా? సొంత వ్యక్తులా? వారి పట్ల నష్టం జరుగుతోందని ఆమె అభిప్రాయపడుతోంది. కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖనే బయటకొచ్చిందంటే పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆమె బహిర్గతంగా హెచ్చరిస్తున్నారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. నేను కేసీఆర్‌కు లేఖ ద్వారా వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏం లేదు. లేఖ బహిర్గతం కావడం బాధాకరం. లేఖ బహిర్గతం కావడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కోతికి కొప్పర్చిప్ప దొరికినట్లుగా వ్యవహరిస్తున్నాయి, సంబరపడుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుకుంటున్నారని కవిత స్పష్టంగా చెప్తున్నారు. మరి ఏం జరుగుతోంది? ఎందుకు ఈ విధంగా జరుగుతోంది వాళ్ళ పార్టీలో? ముఖ్యంగా వాళ్ళ అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉండొచ్చా అనే చర్చకి ఈ రకంగా ఆద్యం పోసినట్లేనా? ఈ రకంగా ఆమె బయటకొచ్చి ఒక తండ్రిని కూడా కలుసుకోలేని పరిస్థితిలో ఆమె ఉండి ఈ లేఖ బయట పెట్టింది అనంటే దానికి కారణం ఏంటి? అంటే ఆమె మనకేమన్నా హింట్ ఇస్తున్నారా? కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉండొచ్చు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మా నాయకుడు కేసీఆరే అని చెప్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడింది. పార్టీ కూడా ముందుకెళ్తుంది. మా పార్టీలో చిన్న చిన్న సమస్యలున్నాయి. వాటిని మేము చర్చించుకొని, సవరించుకొని కోవట్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పక్కకు జరిపి మళ్ళీ పార్టీ ముందుకెళ్లి 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని కవిత అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విఫలమయ్యాయి. వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం అంటున్నారు. సో చూద్దాం ఏం జరుగుతోందో, దీనికి ఎటువంటి వివరణ ఇస్తారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. థాంక్యూ.